అందరికి నమస్తే. అంటే యాక్చువల్లీ ఫస్ట్ టోర్నమెంట్ అనుకోకుండా నాకు క్రికెట్ ఆడాలనిపించింది ఫస్ట్ టైం. ఏ టోర్నమెంట్ ఉందో అని అడిగిన. యాక్చువల్లీ క్రికెట్ ఆడడం మాకు అది ఇష్టం కదా. క్రికెట్ అంటే ఖాళీ ఉండగా క్రికెట్ ఆడదాం అనుకున్నాను. 3 days 4 days టైం ఉండే. ఏం లేదు ప్రజెంట్ అయితే ఏ టోర్నమెంట్ లేదు అనుకో. సరే మనమే పెట్టేద్దామని చెప్పి అది ఊరికే అది పెట్టామని చెప్పి కొంచెం అమౌంట్ అది ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక డాబాలు పడితే 10 రూపాయలు వచ్చినాయి మనకి అన్న గమ్మతుంటుంది. ఒక డాబాలు పడుతుందంటే అట్లా నేను అనుకొని పెట్టా. సరే ఎంతో కొంత ఖర్చు అయితే పక్కన పెట్టేస్తే ఆ రకంగా పెట్టుకున్నా. నిన్న యాక్చువల్లీ ఈ రీసెంట్ అనేది నిన్న నాకు మస్తు అనిపించింది క్రికెట్. అసలు ఏం మారింది అసలు మామూలుగా. నేనే జీవన్ 4 అసలు వరకు మంచి అంటే నిన్న మన ఇంకో ప్లేయర్ ఉండే వెనక్కి మాట్లాడండి ఫుట్బాల్ ప్లేయర్ వాళ్ళు మస్తు చాలా వాళ్ళు అంటే నేను చూస్తా కదా. నాకు ఇష్టం నాకు ఆడంటే క్రికెట్ ఆడటోళ్ళు అంటే నేను ఫుల్ ఆడకుంటే ఘోరంగా ఎట్టిస్తే ఇక ఏం ఆడుతుంది అసలు నీకు అంటే నేను ఎడుకుంటే ఎట్టిస్తా అంటే సరదాగా నాకు అంతే నాకు ఇష్టం అట్లా సరదాగా నేను అందరితో మజాక్ ఇస్తా. నిన్న ఆట నాకు మస్తు అనిపించింది అన్నట్టు. అంటే లాస్ట్ టైం ఒక హాఫ్ సెంచరీ కొడితే 5,000 ఇద్దామని అనుకున్నా. 5,000 నాకు అంటే 5,000 నాకు సేఫే కానీ నాకు మంచిగా ఒక్క 5,000 కొడితే ఎంతమందికి గుర్తుండదు తెలుసు. అది చాలా మంది గుర్తున్నారు. 5,000 వచ్చినాయి నాకు ఫీల్ ఉంటుంది. అసలు 5,000 అనేది నాకు వాళ్ళకంటే 5,000 చిన్న మ్యాటరే కావచ్చు కానీ ఆ పేరు బాగుంటుంది. ఒక 5,000 కొట్టి 5,000 వచ్చినాయి అన్న ఫీల్ బాగుంటుందని లాస్ట్ టైం మిస్ అయింది. నాకే భయం అవుతుంది. ఎంతమంది కొడుతున్నా మంచి ప్లేయర్లు ఉన్నారు కానీ నిన్న టోర్నమెంట్ మాత్రం మస్తు అనిపించింది. ఖతర్నాక్ అనిపించింది అసలు మామూలు కాదు. అసలు లాస్ట్ అయితే నేనైతే విధ్వంసం చూడాలి లాస్ట్ నిన్న. అసలు ఆ స్కోర్ కొట్టరు కదా సార్ మనం జీవన్ ఆయన ఫస్ట్ ఓవర్ మా 190 ఏమో కొడితే ఫస్ట్ ఓవర్ 22 కొట్టి నా ఓవర్లోనే ఆయన రాకుండా మ్యాచ్ అది కూడా. ఆయన ఉంటే కొట్టేస్తాడు అంటే చెప్తున్నా. ఆయన మహేష్ అసలు మహేష్ ఆడుతుంటే ఆపోజిట్ నేను రన్ అవుతున్నాను బ్యాట్స్మెన్ అని ఆడుతానే నాకే ఏం ఆడుతున్నావు ఇట్లా అంటే చెప్తున్నా. ఇవన్నీ మంచి ఏ బాల్ వేసినా కొడుతులు, కాలంలో వేసినా కొడుతుళ్ళు, యాకర్ బాల్ వేసినా మంచి లైన్ లెంత్ వేసినా ఏ వేస్తారు కొడుతుళ్ళు అనుకున్నా. సరే ఇదే చూసి కంటిన్యూ చేయాలి అని చెప్పి బ్రేక్ పెట్టేసాను నాకు అంతే. అంతేమే చేయండి. దీనిలో ఒక ఆసక్తి చేసి ఒక 5 నెలలు తీసుకుంటే హ్యాపీ, నాకే హ్యాపీ. ఎక్కువ 2 ఆప్షన్స్ లేదు, 2 చిట్కల పైసలు వెళ్ళిపోతాయి అంతేనా. యాక్చువల్లీ నాకు నిన్న మస్తు అనిపిస్తుంది కాబట్టి ఇది పెట్టినాక అంతే, దాని నుంచి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఫాస్ట్గా పెడదాం అనుకున్నా. నాకు కొన్ని షూట్స్ అవి ఉండేసరికి టైం నాకు అడ్జస్ట్మెంట్ లేక అంత పెట్టి నేను ఆడకుండా ఎందుకు వేస్ట్. మళ్ళీ నాకు కూడా క్యాప్టెన్సీ అప్పుడప్పుడు వేసాం క్యాప్టెన్సీ. ఆ టైంలో విన్నాను మళ్ళీ చూద్దాం క్యాప్టెన్సీ చూద్దామని చెప్పి. నేను అనుకోలేను యాక్చువల్లీ క్యాప్టెన్సీ. ఆ సాగర్ నా మంచిగా అనుకున్నాను యాక్చువల్లీ. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు మీరు బిజీ ఉంటారు కావచ్చు. ఇప్పుడు క్రికెట్ అంటే ఎట్లంటే టీంని అరేంజ్ చేసి మాట్లాడుకుంటారు కావాలి నాకు యాక్చువల్లీ. అందుకంటే ఇప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే ఆడేటోళ్ళు మామూలుగా వస్తారు, సాధారణంగా ఆడతారు. వాటర్ అయినా చాయ్ అయినా ఒకటి అన్నీ ఖర్చు అయితే ఉంటాయి. మినిమం ఒక రోజు ఒక 5,000 ఖర్చు అవుతాయి. అవి కూడా ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఆడాలి కొంచెం ఖాళీ ఉన్న వాళ్ళు ఆడాలి. ఇప్పుడు మీరంటే కొంతమంది బిజీ ఉంటారు. టీం నువ్వు ప్రతిసారి ఫోన్ చేసి చేయలేరు. నాకు అలాంటి వాళ్ళు మన క్రికెట్ అంటే పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళనే అనుకున్నా. జాషువా నాకు బాగా ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ జాషువాని. ఇంకొక ప్లేయరు కొంతమంది అనుకున్నాను, ఒక 3 అనుకున్నా. ఫైనల్గా ఆలోచించిన ఇవ్వరద్దు నువ్వే ఉండేసాను. లాస్ట్ టైం ఉన్నా కదా వద్దు అన్నాడు. లేదు ఫైనల్గా నేను ఫిక్స్ అని నువ్వు ఉండేసి అంతే ఫిక్స్ అని చెప్పి చెప్పించినాక అన్నకి మాత్రం ఆర్గనైజ్ మొత్తం టోటల్ ఏదున్నా మొత్తం అన్ననే. ఆ డబ్బులు ఇచ్చేది గిప్పులు ఇచ్చేది ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చేది అంత అన్ననే. నేను ఫోన్ ఇచ్చేయకుండా డబ్బులు ఇచ్చేది మొత్తం అన్ననే. ఓకే థ్యాంక్ యూ అన్న. ఒక ఆప్షన్ వేయండి పక్క ఒక 5,000 తీసుకోవాలి. ఎవరైనా తక్కువ అమౌంట్ వచ్చిందని చెప్పి ఎవరు ఫీల్ అవ్వకూడదు. అది తక్కువ అమౌంట్ వచ్చింది కొంతమంది ఇక్కడ కాదు మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ఫుల్ సంపాదించుకోవచ్చు. ఫుల్ అంటే ఆ ఒక్కరోజు టైం పాస్ ఆడతా కూడా ఉండదు. చిన్నప్పుడు 100 రూపాయలు పెట్టాడు, నాకు 100 రూపాయలు వచ్చిందంటే నీ షూట్లో వేసిన పైసల కన్నా ఈ 100 రూపాయలు వచ్చింది నాకు ఫుల్ హ్యాపీ. లాస్ట్ టైం నేను ఆయన టోర్నమెంట్ ఉంది కదా, లాస్ట్ టైం వీళ్ళంతా ఈ పెద్ద ఎత్తు వీళ్ళంతా ఎవరు లేరన్నా. నేను ఒక్కనే డబ్బులు కట్టినా, జస్ట్ 3,000 రూపాయలు కట్టినా. 3,000 రూపాయలు కట్టి లాస్ట్ నేను ఆడినా షార్ట్ ఫిల్మ్ వాళ్ళది అమౌంట్ కట్టినా.
అమౌంట్ కట్టి 3,000 రూపాయలు కట్టిన. 3,000 రూపాయలు మా ఫ్రెండ్ గారు అంటే 3,000 రూపాయలు కట్టేసిన. లాస్ట్ టైం బెస్ట్ బ్యాట్స్మెన్ నేనే, బెస్ట్ బౌలర్ నేనే, అన్నీ నేనే మొత్తం నాయే. 3,000 రూపాయలు కట్టి మన 4,500 రూపాయలు దుబ్బా. ఆ రోజు 2 రోజులు అయినా 2 రోజులు షూటింగ్, నేను ఒక 2 రోజులు షూటింగ్ నేను చేసుకుని నాకు 1 lakh దాకా వస్తాను. కానీ నాకు దానికన్నా మించి ఈ 3,000 నేను సంపాదించుకునే ఫుల్ అనిపించింది, మజా అనిపించింది. అట్లా ఇది కాదన్నా అంటే ఒక ఫైనల్ మాట, ఒకరు 50 రూపాయలకి తీసుకోవాల్సి వస్తుంది. ఒక సంవత్సరం అంటే ఇప్పుడు నేను అలా చేస్తాను, ఇప్పుడు నేను బ్యాటింగ్ వేస్తే బాలింగ్ వేస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. బ్యాటింగ్ వేస్తే బాలింగ్ వేస్తాడు. ఈయన ఏం చేస్తాను, ఓన్లీ బ్యాట్స్మెన్, కానీ నేను బౌలర్ కావాలని వస్తాను. నిన్న బౌలింగ్ లేక చాలా స్కోర్ కొట్టి మా దగ్గర బౌలింగ్ లేకుండా అంటే బాగుండు అంటే చెప్తున్నా. అంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ బౌలింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అట్లా అది ఏమన్నా కొంచెం తక్కువ ఎక్కువ అనుకుంటే ఏమనుకోతాను ప్లీజ్ అందరికీ. అక్కడ చూసుకోవచ్చు, ఆ 4 కొడితే 50, 6 కొడితే 100 ఉంది. మీరు ఎన్ని కొడతారో అక్కడ పర్ఫెక్ట్ చూసుకోవచ్చు. ఏమనుకోతారా? సారీ.